హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు తమిళలో చూశారు కదా, జూన్ 1 నుంచి థియేటర్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి, బంద్ అవుతున్నాయి అనేసి ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి మేబీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కర్లు కొడుతుంది మ్యాటర్. అంటే నిజంగానే థియేటర్స్ బంద్ అవుతాయా, అసలు మరి సినిమాల పరిస్థితి ఏంటి, థియేటర్లు బంద్ అవ్వాల్సి వస్తుంటే అసలు ఎందుకు బంద్ అవ్వాల్సి వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఇండెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. జూన్ 1 అసలు థియేటర్స్ ఎందుకు బంద్ అవుతున్నాయి, ఈ విషయం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఎగ్జైటెడ్గా ఈ పాయింట్ గురించే వీడియో ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. జూన్ 1 థియేటర్స్ ఎందుకు బంద్ అవుతున్నాయంటే, దానికంటే ముందు సినిమా అసలుకి 3 స్టేజ్లు దాటుకొని థియేటర్ వరకు వస్తుంది. అంటే 3వ స్టేజ్లో థియేటర్ ఉంటుంది, అంటే 2 స్టేజ్లు దాటుకొని థియేటర్ వరకు వస్తుంది. ఓకే, ఈ 2 స్టేజ్లు ఏంటి అంటే, ఫస్ట్ సినిమా గురించి తెలుసుకుందాం. సినిమాని ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడు, యాక్టర్లు యాక్టింగ్ చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్ చేసే పనులు 24 క్రాఫ్ట్స్ చేస్తారు. ఓకే, ఈ 24 క్రాఫ్ట్స్ చేయాలి, ఒక డైరెక్టర్ సినిమాని నిర్మించాలి అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ని అంటారు. నా ఉద్దేశంలో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే కూడా ఒక ప్రొడ్యూసర్. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించాలి, రైట్. సినిమాని అంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు పెట్టాలి ఒక సినిమా మీద. అలాగా ఒక సినిమాని రెడీ చేస్తారు, ఒక సినిమాని తయారు చేస్తారు. ఎవరు? ప్రొడ్యూసర్. అంటే ఈ 24 క్రాఫ్ట్స్ని కలుపుకొని ఒక ప్రొడ్యూసర్ కమాండ్ అయ్యి ఒక సినిమాని తీస్తారు. ఈ సినిమా తీసిన తర్వాత దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. లైక్ కొన్ని థియేటర్స్ కానీ కొన్ని థియేటర్ వాళ్ళకి కానీ షేర్ చేయాలి మూవీని. అంటే వాళ్ళ థియేటర్లో రిలీజ్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది, వాటి గురించి మన డిస్కషన్ కాదు. ఒక సినిమా అక్కడికి వెళ్ళి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎందుకు మరి ఇంత ప్రాసెస్లో వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు అనే దాని గురించే కాబట్టి మన డిస్కషన్ దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ సినిమాని ఒక ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి తీసుకెళ్తారు. డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు? థియేటర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉండే వ్యక్తి. లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం అవ్వాలంటే ఒక బ్రోకర్ అనుకోండి. లైక్ బ్రోకర్ అనకూడదు, లైక్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక బ్రోకర్ అనుకోండి. ఈయన ఈ సినిమాని, ఇక్కడ స్టార్ట్ అయిన సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్తాడు. థియేటర్స్ని ఎలా అంటే, థియేటర్ వాళ్ళు వేరు బేసిక్గా. థియేటర్ ఓనర్స్ వచ్చేసి ఒక 10 మంది, ఒక 10 థియేటర్లు. ఆ 10 థియేటర్లని ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో ఈయన మాట్లాడుకుంటాడు. లైన్ ప్రొడ్యూసర్ అంటారు. లైక్ ఆ లైన్ ప్రొడ్యూసర్తో మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఆ లైన్ ప్రొడ్యూసర్ నుంచి థియేటర్కి మూవీ వెళ్ళాలి. అంటే ఈ 10 థియేటర్లో రెంట్కి ఆయన మాట్లాడుకుంటారు. ఈయన తీసుకెళ్ళి సినిమా రిలీజ్ చేసుకొని ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో అక్కడ థియేటర్లో వచ్చేసి కరెంట్ బిల్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, లైక్ అక్కడ వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి కదా, వర్క్ చేసే వాళ్ళ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కట్ చేయంగా ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ తీసుకొచ్చి లైన్ ప్రొడ్యూసర్ తీసుకొని ఆ లైన్ ప్రొడ్యూసర్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ దాకా వెళ్తుంది. అంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా సినిమాల గురించి ఈ షేర్స్ ఎంత వచ్చాయి, కలెక్షన్స్ ఎంత వచ్చాయి, నెట్ ఎంత వచ్చింది అంటున్నారు కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇదంతా కూడా. అంటే షేర్ అంటే ఒకటి, నెట్ అంటే ఒకటి, అట్లా బేసిక్గా ఫైనల్గా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేదాన్ని షేర్ అంటారు. ఇలా అంటే ఇంత ప్రాసెస్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ అంటే థియేటర్స్ వాళ్ళు ఉన్నారో థియేటర్స్ వాళ్ళకి చాలా లాస్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఉదాహరణకి మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పవర్ఫుల్ మూవీ అంటే ఎక్కువ కలెక్షన్ చేసిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీని తీసుకుందాం. అంటే దాదాపు 1800 కోట్లు వసూలు చేసింది కదా. ఈ 1800 కోట్ల నుంచి థియేటర్ వాళ్ళకి ఎంత వెళ్తుంది? ఇంత దాంట్లో నుంచి కూడా మేబీ నాకు తెలిసి ఆ సినిమా ఆడిన రోజులు 10 కోట్లే ఉండొచ్చు. ఈ 10 కోట్లలో వాళ్ళకి అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఎవరు పొందుతున్నారంటే ప్రొడ్యూసర్స్, ఎవరైతే లైన్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు. అండ్ వీళ్ళు థియేటర్స్ వైజ్గా ఉన్న వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉండట్లేదు అసలు. అంటే ఇంత పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే స్ట్రెస్ అంతా కూడా వీళ్ళు తీసుకోవాలి. అక్కడ ఏదన్నా లైక్ గొడవలు జరిగిన, ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువైపోయినా, ఏమైనా స్క్రీన్స్ వాళ్ళకి కొట్టేసిన, లైక్ ఉంటాయి కదా చిన్న చిన్న మిస్టేక్స్. రీసెంట్గా చూసుకుంటే అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాకి ఒక లేడీ అండ్ చిన్న బాబు వచ్చేసి తొక్కిసలాట్లో ఆవిడ చనిపోవడం, బాబు ఇప్పుడిప్పుడే కోలుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి కదా అప్పుడప్పుడు ఇన్సిడెంట్లు. వీటన్నిటికి కూడా వీళ్ళే థియేటర్స్ వాళ్ళే బాధ్యులై ఉంటారు.
బట్ అంటే హీరోలు ఎవరైనా మంచి వాళ్ళు ఉండి వాళ్ళు కూడా కొలాబరేట్ అయ్యి మేము కూడా సపోర్ట్ చేస్తామంటే అది వేరే విషయం. బట్ వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. వీళ్ళు కష్టపడేసి అంటే ఇక్కడ కష్టం ఉంటుంది, సినిమా తీయడం కూడా చిన్న విషయం కాదు, ఒక కథ నమ్మి ప్రొడ్యూస్ చేయడం కూడా చిన్న విషయం కాదు. ఇటు వీళ్ళ సైడ్ న్యాయం ఉంది, ఇటు వీళ్ళ సైడ్ న్యాయం ఉంది. బట్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాకు కూడా ఎంతో కొంత మీరు ఇవ్వాలి కదా, మేము నష్టాల్లో ఉంటున్నాం, మరి మమ్మల్ని నష్టంలో పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే వీళ్ళు తీసిన సినిమాని ప్రజలకు చూపించేది ఎవరంటే థియేటర్స్ వాళ్ళు. 100% వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అడిగింది కూడా తప్పు కాదు, ఎక్కడ కూడా మనం తప్పని వేలెత్తి చూపించడానికి కూడా లేదు. దీని ఉద్దేశంగా వీళ్ళు అంటే థియేటర్స్ వాళ్ళు June 1 నుంచి ఈ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళంతా కొలాబరేట్ అయిపోయి June 1 నుంచి థియేటర్స్ అన్ని క్లోజ్ చేస్తామనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. ఇది ఎక్కడ కూడా అంటే ట్రెండ్ అయిపోయి ట్రోల్ అయిపోయి కావాలని యూట్యూబ్లలో నడవట్లేదు, అలాగే మనకి గూగుల్లో కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఓకే, సో ఈ ప్రాసెస్లో మరి ప్రొడ్యూసర్స్ ఏం నిర్ణయం తీసుకుంటారు, June 1 నుంచి మరి ఈ తరహాల జరుగుతున్న వ్యవహారాన్ని ఏ విధంగా వీళ్ళు సాల్వ్ చేస్తారని చూడాలి. ఓకే, న్యాయంగా మాట్లాడుకుంటే 100కి 200% ఎవరైతే థియేటర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేలానే ప్రొడ్యూసర్స్ నడుచుకోవాలి. ఎందుకంటే లాభాలు వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అలాగే భరిస్తున్నారు. సో అది ఒక పర్సనల్ ఇష్యూ అనమాట. అంటే ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం ఏదైతే పర్సనల్గా ఉంటుందో ఇది కూడా పర్సనల్ ఇష్యూ. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏది వచ్చినా కానీ అంటే ప్రాఫిట్ వస్తే మీరు 100% థియేటర్స్ వాళ్ళని చూడాలి కదా. ఎందుకంటే మీరు తీసిన సినిమా వాళ్ళు రిలీజ్ చేయకపోతే ప్రజల వరకు వెళ్ళదు. ఓకే, ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఓటీటీ. అంటే ఓటీటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి లాస్ ఉండదా అంటే 100% వాళ్ళకి లాస్ ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు థియేటర్స్లో చూసే వాళ్ళకంటే కూడా ఓటీటీలో చూసే వాళ్ళు జనాభా సంఖ్య చాలా ఎక్కువైపోయింది. వాళ్ళకి కోట్లలో ఆదాయం ఉంది. ఎవరికి? ఓటీటీ వాళ్ళకి. ఇటు ప్రొడ్యూసర్స్ కంటే కూడా మరి ప్రొడ్యూసర్స్ మేబీ అక్కడ లాస్ అవుతారా లాభం పొందుతారా అనే విషయం పర్టికులర్గా తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళకంటే ప్రొడ్యూసర్స్ కంటే ఇక్కడ ఎవరైతే ఓటీటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రాఫిట్స్ పొందుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న సినిమా దగ్గర నుంచి ఒక పెద్ద భారీ సినిమా వరకు వాళ్ళు రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఆ రెడీగా ఉన్న దాంట్లో ఏంటంటే ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, లేదా ఈచ్ మూవీకి ఇంత అని ఉంటుంది, ఇలా చూస్తుంటారు. కాబట్టి 100కి 200% వాళ్ళకి ప్రాఫిట్స్ ఉన్నాయి. వాళ్ళకి కొన్ని కోట్ల ఆదాయం పొందుతున్నారు. బట్ ఇక్కడ థియేటర్స్ వైజ్గా చూసే వాళ్ళు ఇక్కడ థియేటర్స్ వైజ్గా చూసుకుంటే థియేటర్ రెంట్లు ఉంటున్నాయి, మెయింటెనెన్స్లు ఉంటున్నాయి, కరెంట్ బిల్లు ఉంటున్నాయి, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ రకరకాల ఛార్జెస్ ఉంటాయి కదా. ఇవన్నీ పోగా వీళ్ళకి ఎంతో కొంత వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఓటీటీలో చూసే వాళ్ళు ఎక్కడ చూస్తారు, లేదా ఒక టీవీలో చూస్తారు, ల్యాప్టాప్లో చూస్తారు, లేదా వాళ్ళ పీసీలో చూస్తారు, లేదా ఒక మొబైల్లో చూస్తారు, లేదా వాళ్ళ ట్యాబ్లో చూస్తారు. అంటే పోస్టల్గా వాళ్ళు కూర్చుని ప్లేస్లోనే ఓటీటీ నుంచి వాళ్ళు మూవీస్ చూస్తారు. ఓకే, ఇక్కడ వరకు సాల్వ్. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ టికెట్ కొంటారు, సినిమా చూస్తారు. అదే థియేటర్స్ వాళ్ళకి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ప్రొడ్యూసర్స్ ఏదైనా ఆలోచించేది ఉంటే కరెక్ట్ డిసిషన్ తీసుకొని థియేటర్స్ వాళ్ళని కూడా ఎక్కడ కూడా లాస్లో నడిపించొద్దు. అసలు బేసిక్గా థియేటర్స్ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, ఎక్కడ కూడా సందర్భం రానివ్వరు కూడా. ఓకే, ఏదైనా ప్రీ ఫంక్షన్ కావాలన్నా థియేటర్స్ కావాలి, ఇంకా రకరకాల ప్రాసెస్కి మీకు థియేటర్లు కావాలి. బట్ థియేటర్లో వాళ్ళు లాస్ అవుతుంటే మాత్రం చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు నాకైతే అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో థియేటర్స్ ఉంటాయా ఉండవు అనే విషయం చెప్పలేం. ఎందుకంటే థియేటర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఓటీటీస్ వచ్చిన తర్వాత చాలా వరకు డల్ అయిపోయాయి థియేటర్స్. సో ఇది అండి టాపిక్. ఈ June 1కి థియేటర్స్ బంద్ అవుతున్నాయనే దాని మీద టాపిక్ డిస్కషన్. ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ డిస్కషన్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.